హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్టైల్ విత్ శ్రీనిక. ఈ వీడియోలో మా పాప కోసం నేను మీషోలో తీసుకున్న ఫ్రాక్స్ కలెక్షన్ మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నానండి. ఫ్రాక్స్ క్వాలిటీ అయితే చాలా బాగా వచ్చింది. ఆఫ్టర్ యూజ్ ఓన్లీ నేను ఈ వీడియో మీతో షేర్ చేసుకుంటున్నాను. ముందుగా ఈ ఎల్లో కలర్ ఫ్రాక్ చూపిస్తాను. యాక్చువల్గా ఈ ఫ్రాక్లో మనకి స్పెషాలిటీ ఏంటంటే ఈ ఫ్రాక్ యొక్క కోటేనండి, చాలా బాగా వచ్చింది. ఈ ఫ్రాక్ కాస్ట్ ఎంత పడిందో నేను ఖచ్చితంగా మీకు చెప్తాను. చూడండి, ఫస్ట్ ఫ్రాక్ ఇది మీకు కింది చూపిస్తున్నాను. ఫ్రాక్ అంతా కింద క్లాత్ అంతా క్రష్ మోడల్ వచ్చింది. సో క్రష్ రావడం వలన చాలా ఫ్లఫీగా కనిపిస్తుంది. పిల్లలు వేసుకున్నప్పుడు సన్నగా ఉన్న పిల్లలు వేసుకున్నారనుకోండి ముద్దుగా లావుగా కనిపిస్తారు. మనకి ఇది ఫ్రాక్ దగ్గర యోక్ పార్ట్ దగ్గర అంతా రౌండ్ బాల్స్ తోటి డిజైన్ ఇచ్చారండి. అండ్ నెక్ అండ్ హ్యాండ్స్ ఫినిషింగ్ మాత్రం సిల్వర్ క్లాత్తో ఇచ్చారు ఫినిషింగ్. మన కోట్ కూడా వైట్ ఎంబ్రాయిడరీ వర్క్ ఉంది కదా, దానికి రిలవెంట్గా ఉండాలని చెప్పి ఈ ఫినిషింగ్ ఇచ్చారు. వెనకాల మనకు జిప్ ప్రొవైడ్ చేస్తారు. ఇక్కడ యోక్ పార్ట్ దగ్గర 3 లేయర్స్ ఇచ్చారండి. లోపల చాలా సాఫ్ట్గా ఉంది. డోరీస్ వచ్చేసి మనకి సేమ్ కోట్ ఏ మోడల్ ఉందో అదే క్లాత్తో డోరీస్ మనకి యూ కర్వ్ షేప్లో ఇచ్చారు. చాలా బాగుంది. ఇక్కడ కింద ఫ్రాక్ కింద క్లాత్ మాత్రం క్రష్ మోడల్, మీకు చెప్పాను కదా, ఇది మనం యూజ్ చేసినా కానీ క్రష్ మోడల్ ఏమి పోవట్లేదండి. అండ్ కింద ఫినిషింగ్ మాత్రం పీకోతో ఇచ్చారండి ఫినిషింగ్. లోపల లేయర్స్ మనకి యాజ్ యూజువల్గా మళ్ళీ ఇందులో 3 లేయర్స్ ఇచ్చారు. 1 పాలిస్టర్ 1 కాటన్. సో చూడడానికి బాగుంది. అంటే పిల్లలు సన్నగా ఉన్నారనుకోండి, వాళ్ళకి స్టెప్స్ లాంటివి సెలెక్ట్ చేసుకుంటే వాళ్ళు లావుగా కనిపిస్తారు. అదే లావుగా ఉన్న పిల్లలకి మనం ప్లెయిన్ ఫ్రాక్స్ వేసినా బాగుంటుంది. అకార్డింగ్ టు ద మన కిడ్స్ హైట్ వాళ్ళ వెయిట్ని బట్టి కూడా మనం కొన్ని ఫ్రాక్స్ సెలెక్ట్ చేసుకుంటే వాళ్ళు వేసుకున్నప్పుడు అంటే లుక్ వైజ్గా చాలా బాగా కనిపిస్తారు. అందుకని చెప్తున్నాను. ఇది మనకి ఫ్రాక్ ఫ్రంట్ బ్యాక్ మీకు తిప్పి చూపించాను కదా. దీనికి వెనకాల కూడా సన్నగా చిన్నగా నాడలు ఇచ్చారు మనకి. అందులోనే కలిసిపోతుంది. సేమ్ కలర్ ఇచ్చారు. డిఫరెంట్గా ఇస్తే అదే ఎలివేట్ అవుతుంది కాబట్టి సెల్ఫ్గా ఇచ్చారు. ఇది మన ఫ్రాక్లో హైలైట్ పార్ట్ కోట్ అండి. చూస్తున్నారు కదా ఎంత బాగుందో వర్క్ ఫినిషింగ్. ఈ వర్క్లో కూడా వీళ్ళు సన్నగా బార్డర్స్ లాగా ఇచ్చారు. చెమ్కీస్ పైన థ్రెడ్ వర్క్ ఇచ్చారండి. ఫినిషింగ్ చాలా బాగుంది. వాష్ చేస్తే కూడా ఈ చెమ్కీలు విరిగిపోతాయేమో అనుకోవద్దు, చాలా బాగుంది. అది విరగకుండా దాన్ని కవర్ చేయడానికి వాళ్ళు థ్రెడ్ వర్క్ ఇచ్చారు. కింద మాత్రం కోట్ కింద చిన్న బటన్ ఇచ్చారు, కోటు మనం క్లోజ్ చేసుకోవచ్చు అని. అండ్ దీనికి సైడ్ బార్డర్స్ ఎలా ఇచ్చారో హ్యాండ్కి చివరన బార్డర్స్ ఇచ్చారు అండ్ కోటుకు కూడా చివరన బార్డర్స్ ఇచ్చారండి. చూస్తుంటారు కదా వర్క్ ఫినిషింగ్ అయితే చాలా బాగుంది. హ్యాండ్స్కి ఫ్రంట్ అండ్ బ్యాక్ 2 సైడ్స్ మనకి ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చింది. బట్ కోట్కి బ్యాక్ సైడ్ మాత్రం ప్లెయిన్గా ఇచ్చారు. దీనికి కూడా సేమ్ లోపల 2 లేయర్స్ ఇచ్చారు. క్లాత్ థిక్నెస్ ఎక్కువగా ఉందన్నట్టు, అంటే చూస్తుంటే తెలిసిపోతుంది. చూస్తున్నారు కదా, మనకి బటన్ కూడా నచ్చని వాళ్ళు ఉంటే బటన్ కూడా రిమూవ్ చేసుకోవచ్చు. కోట్ ఇలా పెట్టాక ఎలా ఉంటుంది అనేది నేను మీకు పెట్టి చూపిస్తాను. చాలా బాగుంది. నేనైతే మా పాపకి వేసాక నాకైతే వర్త్ ఇట్ అనిపించింది. దీని ప్రైస్ అయితే యాక్చువల్గా మనకి బయట ఇంత తక్కువ ప్రైస్లో అసలు దొరకట్లేదు కూడా, ఆఫ్లైన్లో కూడా. మీకు రిఫరెన్స్ పిక్ కూడా నేను షేర్ చేశాను కదా. చూడండి, ఓవరాల్గా మన ఫ్రాక్ ఇలా ఉంటుందండి లుక్. మీకు కూడా నచ్చిందా? అయితే ఏమైనా కోడ్కి కావాలనుకుంటే కామెంట్లో నాకు లింక్ అని మెన్షన్ చేయండి, నేను మీకు షేర్ చేస్తాను. ఈ ప్రోడక్ట్ వీడియో కూడా మన ఛానల్లో నేను షార్ట్లో పెట్టానండి. సెకండ్ ఫ్రాక్ అండి, మా పాపకి బర్త్డే టైంలో తీసుకున్నాను. తను నార్మల్గా వైట్ ఫ్రాక్ కావాలని చాలాసార్లు అడిగింది. నేను ఇందాక చెప్పాను కదా, సన్నగా ఉన్న పిల్లలు స్టెప్స్ వేస్తే లుక్ వైజ్గా బాగుంటుందని చెప్పి. ఇది ఫ్రాక్కి ఇచ్చిన నాడలండి. అంటే ఇది ఫ్రంటే వస్తుంది, బౌ షేప్లో మనము టై చేయాలి పిల్లలకి. ఈ ఫ్రాక్ స్టెప్స్ ఫ్రాక్ అండి. తనకి నేను తీసుకున్న ఫస్ట్ స్టెప్స్ ఫ్రాక్. బర్త్డే రోజు వేసుకుంది కదండి, చిన్నగా మరకలు అంటించుకుంది. ఇది కంప్లీట్గా సాటిన్ క్లాత్ అండి, చాలా షైనింగ్గా ఉంది. ప్రిన్స్ లుక్ వచ్చింది, చాలా బాగుంది. అండ్ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది, డీసెంట్గా వైట్ స్కై బ్లూ అండ్ స్కై బ్లూ తర్వాత డార్క్ బ్లూ. లాస్ట్లో 2 స్టెప్స్ ఇచ్చారు. చూస్తున్నారు కదా, లోపల లైనింగ్ లాంటిది ఏమి ఇవ్వలేదు. అయినా ఇలాంటిది వేసుకున్నా లావుగా కనిపిస్తారు, ఎందుకంటే ఫ్రాక్ అంతా స్టెప్స్ లాగా ఉంది కాబట్టి. ఆ లోపల మనకి యోక్ పార్ట్ దగ్గర మాత్రం లైనింగ్ క్లాత్ ఇచ్చారండి. ఫ్రాక్ ఫ్రంట్ అండ్ బ్యాక్ 2 సైడ్స్ అంటే కంటిన్యూస్గా మనకి స్టెప్స్ ఉంటాయి. చాలా బాగా వచ్చింది. మనకి ఇది నాడ ఎలా కట్టుకోవాలో మీకు చూపిస్తాను. అంటే
నార్మల్గా అన్ని డ్రెస్సెస్కి మనకి నాడలు వెనక్కి ఉంటాయి కదా, ఇందులో మనకి ముందుకే మనం టై చేసుకోవాలి. బౌ షేప్ అంటారు కదండి, ఆ షేప్లో టై చేసుకోవాలి. యాక్చువల్గా నాకు ఇక్కడ రావట్లేదు, మీకు నాడలు ఎలా కడతారు అనేది చూపించడానికి ఇక్కడ పెట్టాను. ఇలా ఉంటుంది మన ఓవరాల్ ఫ్రాక్ అనేసి. నేను మీకు సైడ్లో రిఫరెన్స్ పిక్ కూడా పెట్టాను, చూడండి మీకు ఐడియా వస్తుంది. ఫ్రాక్ క్లాత్ క్వాలిటీ చాలా బాగుందండి, నేను చాలాసార్లు వాష్ చేశాను. దీనికి అడ్వాంటేజ్ ఏంటంటే ఇలాంటి ఫ్రాక్స్కి ఎలాంటి మరకలు అంటినా కానీ జస్ట్ వాష్ చేస్తే స్మూత్గా పోతుంది క్లాత్. ఎందుకంటే సాటిన్ క్లాత్ కదా, అస్సలు మరకలు పట్టుకోవు, జారిపోయినట్టుగా ఉంటుంది. చాలా లైట్ వెయిట్ అండి, కిడ్స్ మాత్రం ఈజీగా మెయింటైన్ చేయగలరు, అస్సలు బరువు ఉండదు. నాకైతే చాలా వర్త్ ఇట్ అనిపించింది. అండ్ ఇది థర్డ్ కలర్ లావెండర్ కలర్ అండి. నాకైతే ఈ కలర్ చూడగానే సెలెక్ట్ చేసుకోవాలనిపించింది. డిజైన్ కూడా చాలా బాగుంది, వెస్ట్రన్ వేర్లో ఉంటుంది కొంచెం. ఇది జాకెట్ ఫ్యాబ్రిక్ అండి, ఇందులో చాలా రకాల కలర్స్ అవైలబుల్ ఉన్నాయి. దీని సైజెస్ కూడా 2 years నుంచి 10 years బేబీస్ వరకు అవైలబుల్లో ఉన్నాయండి. ఇందులో మీకు రిఫరెన్స్ పిక్ షేర్ చేశాను కదా, చూడండి. ఇది వచ్చేసి దాని మీద ప్రింట్ అండి, జస్ట్ అది వాష్ చేస్తే పోతుందని అనిపిస్తుంది నాకైతే. ఇది మనకి టాప్ అండి, చూసారు కదా కర్వ్ షేప్లో ఇచ్చారు కటింగ్. వెస్టర్న్ అని చెప్పారు కదా, అందుకే ఈ కర్వ్ తోటే మనకి ఫ్రాక్ మొత్తం స్టైలిష్ లుక్ ఉంటుంది. చాలా బాగా వచ్చింది. క్లాత్ మొత్తం స్ట్రైప్స్ వచ్చాయండి, ప్లెయిన్గా ఇవ్వలేదు. ఇది కొంచెం ఎలాస్టిక్ అంటే స్ట్రెచబుల్ లాగా ఉంది క్లాత్, కంఫర్టబుల్గా ఉంటుంది. కిడ్స్కి ఎప్పుడే కానీ మనం ఎలాంటి డ్రెస్సెస్ తీసుకున్నా ఫ్యాబ్రిక్ సాఫ్ట్గా ఉండేది ప్రిఫర్ చేస్తే వాళ్ళు వేసుకున్నంతసేపు మనల్ని ఇబ్బంది పెట్టరు. అదే క్లాత్ కొంచెం హట్టింగ్గా ఉంటే వాళ్ళు అస్సలు దాన్ని బేర్ చేయలేరు, రిమూవ్ చేయడానికి అంటే డ్రెస్ ఎప్పుడు విప్పేద్దామా అనే చూస్తుంటారు. ఇది మనకి ఇన్సైడ్ అండి. ఇందాక కోట్ లేకుండా కూడా మనము ఎల్లో డ్రెస్ కానీ ఇప్పుడు ఈ లావెండర్ డ్రెస్ కానీ వితౌట్ కోట్ కూడా మనము యూజ్ చేయొచ్చు. అంటే సమ్మర్ టైంలో మనం అకేషన్స్ వెళ్ళినప్పుడు వీళ్ళు ఫుల్ హ్యాండ్స్ వేసుకోమంటే పిల్లలు అస్సలు సపోర్ట్ చేయరు. చూస్తున్నారు కదా, ఇది మనకి లోపల లైనింగ్ ఇవ్వాల్సిన అవసరం లేదండి, ఎందుకంటే క్లాత్ చాలా థిక్నెస్ ఎక్కువగా ఉంది. చూడండి, యోక్ పార్ట్ దగ్గర మాత్రం హాఫ్ వరకు మనకి లైనింగ్ ప్రొవైడ్ చేశారు వీళ్ళు, అందుకే మీకు క్లియర్గా చూపిస్తున్నాను. కింది వరకు ఇవ్వలేదు. లోపల లైనింగ్ అయితే మనకి నైలాన్ క్లాత్తో ఇచ్చేశారు. మనం టూర్స్ వెళ్ళినప్పుడు కానీ ట్రావెలింగ్ టైంలో కానీ ఇలాంటి మోడల్ డ్రెస్ వేసుకుంటే వాళ్ళైతే చాలా కంఫర్టబుల్గా ఫీల్ అవుతారు. అండ్ సమ్మర్ స్పెషల్ కూడా ఇది చాలా రికమెండబుల్ డ్రెస్సేనండి. అండ్ దీని ప్రైస్ కూడా జస్ట్ 129 రూపీస్తో మనకి స్టార్ట్ అవుతుందండి. చాలా తక్కువ ప్రైస్లో ఇంత క్లాత్ క్వాలిటీతో ఇస్తున్నారు, అది చాలా చాలా బాగా అనిపించింది నాకైతే. ప్రైస్ మాత్రం లో లెవెలే అనిపించింది, అంటే చాలా తక్కువ ప్రైస్ అనిపించింది. మనము లోపల ఇది వేసుకున్నాక పైన కోట్ వేసుకుంటే ఎలా ఉంటుంది ఓవరాల్గా లుక్ అని మీకు ఒకసారి సెట్ చేసి చూపిస్తున్నాను. ఇలా కనిపిస్తుందండి ఓవరాల్గా. స్ట్రెచబుల్, మనం పిల్లలు దీన్ని వేసుకొని కూడా హ్యాపీగా కూర్చోవచ్చు. మీకు ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ యువర్